నిజామాబాద్ సాయి మోక్ష హోటల్లో ఆహారంలో బొద్దింక కనిపించింది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తి షాక్ గురయ్యాడు. వెంటనే మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషనర్ స్పందించారు. హోటల్ను శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది పరిశీలించారు. ఆహారంలో బొద్దింక ఉందని నిర్ధారించుకొని హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. 5,000 జరిమానా వేశారు. హోటల్ పరిసరాలు, ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉంచాలని, నిల్వ చేసిన పదార్థాలపై మూతలు ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. అయితే హోటల్లో బొద్దింక రావడంపై వెంటనే స్పందించిన కమిషనర్పై ప్రశంసలు ఉన్నా కొన్ని విమర్శలు వస్తున్నాయి. హోటల్లో పరిశుభ్రంగా ఉంచడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా సాయి మోక్ష హోటల్లో బొద్దింక వచ్చిన ఘటనలో కేవలం 5,000 జరిమానా వేసి వదిలేయడం కరెక్టు కాదంటున్నారు. జనాల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.